వచ్చే సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కదిరి నియోజకవర్గంలో ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రచార కార్యక్రమం కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. మొదటి రోజున ఈ రోజున మామూలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి విధంగానే నియోజకవర్గానికి ఈశాన్య ప్రాంతమైనటువంటి సంగటివారిపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టినాము. ప్రజల్లో పెద్ద ఎత్తున ఆదరణ ఉంది తెలుగుదేశం పార్టీకి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కావచ్చు, పేదల నుంచి వస్తున్నటువంటి సానుభూతి కావచ్చు, పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందనడానికి మొదటి రోజు మా ప్రచార కార్యక్రమంలో వచ్చినటువంటి స్పందనే ఒక ఉదాహరణగా తెలుపుతున్నాం. ఇది పూర్తి స్థాయిలో వచ్చే వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ఉధృతంగానే ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో 2024 సార్వత్రిక ఎన్నికలు ఈ రాష్ట్రానికి, అదే రకంగా రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి ఎన్నికలుగానే మేము చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోలేదు, గడిచిన 2 సార్లు ఓడిపోయింది. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోనే గెలుపుతోనే ఈ నియోజకవర్గము పునర్విభజన తర్వాత వేరే నియోజకవర్గంలోకి పోతారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించే ఈ ఎన్నికల్లో గెలవబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆ దిశగానే మా అడుగులేస్తున్నాం. ప్రజల నుంచి కూడా అదే రకమైనటువంటి ఆలోచన వ్యక్తమవుతోంది. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే పట్టుదలతో కూడా ఉన్నారు. ఆడవాళ్ళకి 18 ఏళ్ళ వయసు ఆడపిల్లలకి నెల 1500 రూపాయలు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఫ్రీ ఇస్తాడు. రైతులకి పంట సహాయము, పంట వేసుకోవడానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం ఇస్తాడు సంవత్సరానికి. తప్పకుండా సాయం చేయండిమ్మా. బేండిమ్మా ఏమ్మా సైకిల్కి ఏంటిమ్మా. ప్రతి ఇంట్లో ఉన్నాయా? చాలా ఇబ్బంది పని చేస్తాను. సంఘం పేరు వెళ్తాం, మాట్లాడతా. ఫస్ట్ కలెక్షన్ ఏం సెల్ లేకపోతే అమ్మా ఏముంటుంది చదువుకునే పిల్లలు దాంట్లో? ఏమ్మా గెలుస్తానే ఫస్ట్ 3 సిలిండర్లు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ 1200 రూపాయలు. అది 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు సంవత్సరానికి 3. పిల్లలు చదువుకునేది అమ్మఒడి అని చెప్పేసి 13,000 ఇస్తాడు. 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలు కూడా ఇస్తామని చెప్తున్నాం. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి. సైకిల్ గుర్తు ఓటు వేసి గెలిపించండి. ఓటేమ్మా. పెట్టాడు. చదువుకునేటువంటి పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయల లెక్కన ఎంత ముగ్గురు ఉంటే 45,000 ఇస్తాడు. అదే రకంగా పెద్ద పాపాలు 18 సంవత్సరాలు దాటిన తర్వాత 15,000 డబ్బులు ఇస్తామని నెల. మళ్ళీ పిల్లలు చదువుకొని డిగ్రీ చదువుకొని ఇంట్లో బేకారుగా ఉంటే ఉద్యోగం లేకుండా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నాడు. రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాడు పంట వేసుకోవడానికి. ఇన్ని రకాలుగా మీ అందరి కోసం వెనుకబడిన వర్గాలు
మీరు ఏకులోలా వెనుకబడిన వర్గాల మీద ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ మీద అట్రాసిటీ కేసులు పెడుతున్నారు అట్లే వెనుకబడిన వర్గాల మీద కూడా ఏదైనా దాడి జరిగితే ప్రత్యేకమైన చట్టం చేస్తున్నారు. కాబట్టి అందరూ వేయండి ఈసారి బీసీలు. నెలకు 15,000 రూపాయలు ఇస్తాడు. అదే రంగం బస్సులో ఉచితంగా మీకు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నారు. రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంట వేసుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సాయం 20,000 రూపాయలు రెడీగా ఉన్నాడు. అన్ని రకాలుగా మీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మీరు సైకిల్ కొట్టి కొట్టేయండి అమ్మా. డబ్బులు